5 టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ పూర్తిగా రసవత్తరంగా మారింది. అసలు ఊహించని ట్విస్ట్‌లొచ్చేసాయి. 6 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 23.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 47 పరుగులు బ్యాటింగ్‌తో పాటు శుభ్మన్ గిల్ 6 పరుగులతో ఉన్నాడు. వర్షం అంతరాయం కలిగించడంతో గంట ముందే అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఈ నిర్ణయంపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వర్షం భారీగా రావడం లేదని ఆట ముగించడం ఏంటి అంటూ వాగ్వివాదానికి దిగాడు. కానీ అంపైర్ మాత్రం మూడో రోజు ఆటకు ముగింపు పలికాడు. ప్రస్తుతం భారత్ 96 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4 పరుగులే చేసి ఆదలోనే అవుట్ అవ్వగా నిలకడగా ఆడిన సాయి సుదర్శన్ 30 పరుగులు చేశాడు. బెన్ స్టోక్స్ ప్లాన్ చేసి మరీ తనని బుట్టలో వేసుకున్నాడు. 4వ రోజు తొలి సెషన్ ఆట మ్యాచ్ ఫలితాన్ని శాసించనుంది. ఈ ఒక్క సెషన్లో టీమిండియా జాగ్రత్తగా ఆడితే ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని నమోదు చేస్తుంది. 350 పరుగుల టార్గెట్ను ఇంగ్లాండ్ ముందు ఉంచితే భారత్ విజయం ఖాయమని అర్థమవుతోంది. ఎందుకంటే 4 ఇన్నింగ్స్‌లో 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టం. అయితే ఇంగ్లాండ్ అంతకు మునుపు 209 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆటను కొనసాగించి ఇక 465 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. హ్యారీ బ్రూక్ 99, ఓలై పాప్ సెంచరీతో రాణించగా ఇక చాలా అద్భుతమైన ఆటను వాళ్ళు ఆడారనే చెప్పుకోవాలి. అయితే ఈ మ్యాచ్‌లో ఒక నో బాల్ టీమిండియా కొంపముంచింది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన నో బాల్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. బుమ్రా వేసిన నో బాల్‌తో డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న హ్యారీ బ్రూక్ ఏకంగా 99 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. రెండో రోజు ఆట చివరి ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అది కాస్త మూడో రోజుకు చాలా ఎక్కువగా ప్రభావం పడిందనమాట. లేకపోతే హ్యారీ బ్రూక్ అవుట్ అయిపోయి ఉండుంటే గనక ఇంకా తక్కువ స్కోర్‌కే పరిమితం అయిపోయి ఉండేది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు 4గో రోజు తొలి సెషన్‌లో ఆటగాళ్ళు చాలా కీలకంగా ఆడాలి. ముఖ్యంగా భారత జట్టు బ్యాట్స్‌మెన్స్.